తండ్రి, మీ ఆదేశానుసారం అశోకవనాన్ని విధ్వంసం చేసిన ఈ వానరుని నేను బంధించి తెచ్చాను. మీరు తగిన శిక్ష వేయండి. ఎవరు నీవు? నందీశ్వరుడవా, వానాసురుడవా, లేక వానర రూపంలో వచ్చిన ఆ శ్రీహరివా? ఎందుకు ఇంతటి అపరాధం చేశావు? ఓ లంకేశ్వర, రావణ, నేను వారెవరిని? శ్రీరాముని దూతను, కిష్కింధకు రాజైన సుగ్రీవుని మంత్రిని, అంజనీ గర్భ సంభూతుడను. నా పేరు హనుమంతుడు. నీవు చెరపట్టి తెచ్చిన రామపత్ని సీతామాతకు రామ సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. వేదాంగ విఘ్నుడవు, ధర్మాచారపరాయణుడవు, పరమశివభక్తుడైన నీకు పరశ్రీ వ్యామోహం కుదరదు. త్రిలోక రక్షకుడు, ధర్మనిష్టాగరిష్ఠుడైన శ్రీరామచంద్రునితో వైరం అనర్థదాయకం. శ్రీరామపత్నిని చెరపెట్టి నీవు మహాపరాధం చేశావు. సగౌరవంగా సీతామాతను శ్రీరామునికి సమర్పించు. క్షమాపణ వేడుకో. కరుణామయుడైన కోదండరాముడు నిన్ను తప్పక మన్నిస్తాడు. ఇదే నేను నీకు ఇవ్వగలిగిన శ్రీరామ సందేశం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హా, చాలించి నీ ప్రేలాపన. త్రిలోకాలను జయించిన ఈ రావణుడెక్కడ? అరణ్యాలలో తిరిగి ఆ రాముడెక్కడ? అప్రతిహతమైన ఈ దశకంఠుని రాక్షస సైన్యం అర్భకులైన ఆ రాముని వానర సైన్యానికి వీరి పొందుతాయా? హాహా, ఇంతటి అనుచితము పరుష ప్రసంగము చేసిన ఈ వానరుడి తల నరకండి. క్షమించండి మహారాజా, దూతను వధించడం నేరం. ప్రభువు ఆదేశాలను పాటించడం, సందేశాన్ని వినిపించడం దూత కర్తవ్యం. కానీ అశోకవనాన్ని విధ్వంసం చేయడం ఈ దూత చేసిన స్వకార్యం. దానికి అంగవైకల్యమే తగిన శిక్ష. తదాస్తు, ధర్మమే చెప్పావు విభీషణ. తగిన శిక్ష నీవే చెప్పు. వానరుని అత్యంత ప్రీతిపాత్రమైనది బాలమే మహారాజా. మంచిది. ఈ వానరుడికి వాలానికి నిప్పు పెట్టండి. వీడికి జరిగిన అవమానాన్ని లంకానగరమంతా ప్రదర్శనంగా చూపించండి.